ఈసారి రైతులకు దీపావళి పండుగ ముందే ఆనందం రెట్టింపు కానుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్ర ప్రభుత్వం విడుదల చేయబోతున్న నిధులు రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీభవ సాయం కలిసి రైతుల ఖాతాల్లో జమ కాబోతున్నాయి. దీనివల్ల రైతు కుటుంబాల్లో పండుగ వాతావరణం మరింత ఉత్సాహంగా మారనుంది. ప్రతి సంవత్సరం రైతులకు 6,000 రూపాయల సాయం అందించే పీఎం కిసాన్ యోజనలో ఈసారి 21వ విడత నిధులను అక్టోబర్ 18న నేరుగా ఖాతాల్లో జమ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత విడతలో జూలైలో ఇవ్వాల్సిన సాయం ఆలస్యంగా ఆగస్టులో ఇచ్చినా ఈసారి ఎలాంటి ఆలస్యం లేకుండా డబ్బు చేరేలా చర్యలు తీసుకుంటున్నారు. కేంద్ర సాయంతో పాటు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కూడా రైతులకు అండగా నిలుస్తోంది. గత ఆగస్టులో ఒక్కో రైతు ఖాతాలో 5,000 అన్నదాత సుఖీభవ నిధులు జమ చేసిన ప్రభుత్వం ఇప్పుడు మరో విడత సాయం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దీపావళి సమయానికి రైతుల ఖాతాల్లో మరో 5,000 రూపాయలు రాష్ట్రం నుంచి చేరనున్నాయి. ఈ రెండు పథకాల ద్వారా దీపావళి పండుగకు ముందు ఒక్కో రైతు ఖాతాలో కలిపి సుమారు 7,000 నగదు చేరనుంది. ఇందులో పీఎం కిసాన్ కింద వచ్చే 2,000 సాయం, అన్నదాత సుఖీభవ కింద వచ్చే 5,000 సాయం ఉంటాయి. దీంతో రైతులు పండుగ సీజన్లో చిన్నపాటి ఖర్చులను సులభంగా తీర్చుకోగలరని భావిస్తున్నారు. పీఎం కిసాన్ యోజన, అన్నదాత సుఖీభవ పథకాలు కలిపి లబ్ధి సంవత్సరానికి రైతులకు మంచి ఊరటనిస్తోంది. రాష్ట్రం నుంచి ఏడాదికి 14,000, కేంద్రం నుంచి 6,000 రూపాయలు అందడంతో మొత్తం 20,000 సాయం ఒక్కో రైతు కుటుంబానికి చేరుతుంది. ఈ డబ్బుతో విత్తనాలు, ఎరువులు, సాగుకు అవసరమైన ఖర్చులు మాత్రమే కాక కుటుంబ అవసరాలు కూడా కొంతవరకు తీర్చుకోగలుగుతారు. దీపావళి ముందు డబుల్ సాయం అందుతుందనే వార్త గ్రామాల్లో, రైతు కుటుంబాల్లో ఆనందాన్ని నింపుతోంది. పండుగ సమయంలో ఆర్థిక భారం తగ్గి నగదు అందుబాటులోకి రావడం రైతులకు నిజమైన కానుకగా మారుతోంది. పేద, మధ్యతరగతి రైతులకు సాగు ఖర్చులను తీరుస్తూ ఆర్థిక ఇబ్బందులను తగ్గించే ఈ ప్రభుత్వం సహాయం వారికి వెలుగుల పండుగను మరింత సంతోషకరంగా మారుతుంది.